హాయ్ అండి. నిత్య క్వాలిటీ ప్రొడక్ట్స్లో ఈరోజు వీడియో వచ్చి కలంకారీ ఫ్యాబ్రిక్స్ కొన్ని కలంకారీ స్పెషల్ తీసుకొచ్చాను. అయితే నేను తీసుకొద్దామని అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు మార్జిన్ ఇవ్వరు. సో ఇందులో నాకు ఏముండదు, ఒక 10-20 రూపీసే ఉంటుందని చెప్పినా మీరు నమ్మరు. నేను మచిలీపట్నం వెళ్తూ జ్యువెలరీ తీసుకొస్తాను, కానీ పెడ నుంచి నాకు ఓన్ తెచ్చుకుంటాను. నేను వేసుకున్నవి చూసి కస్టమర్స్ నువ్వు వేసుకున్న డ్రెస్సులు బాగున్నాయి అంటారు. ఆర్డర్ పెట్టుకోమంటే మాత్రం అందరూ పెట్టుకోరు. అంటే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి అలవాటు, వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతాయి. లేదు, ఆఫ్లైన్ మీదే డిపెండ్ అయిన వాళ్ళ కోసం నేను కొన్ని తీసుకొస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు కొన్ని తీసుకొచ్చాను. ఈసారి వెళ్ళినప్పుడల్లా కొన్ని తేవాలి అని ఫిక్స్ అయ్యాను. కలంకారీ ఫ్యాబ్రిక్స్ చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతాయి, మన సైడ్ వాడతారో లేదా అనేది తెలియదు. అయితే కలంకారీ లవర్స్ చాలామంది ఉన్నారు, అందులో ఫస్ట్ లవర్ని నేనే. నేను వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క మెటీరియల్స్ నేను తెచ్చుకుంటాను. నాకు ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెడతాను కాబట్టి కొంచెం అయితే అవగాహన ఉంది, అంటే ఏమేమి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, ఏంటి స్పెషల్ అనేది. అయితే నేను కొన్ని తీసుకొచ్చాను. ఇది కలంకారీ రెడీమేడ్ వాళ్ళే కుట్టి ఇచ్చారు, అంబ్రిలా ఫ్రాక్ అనమాట. ఇది XXL ఇలా. ఇది వాషబులే, కానీ మైల్డ్ వాష్ చేసుకోవాలి. కలర్స్ ఎందుకు పోతాయంటే కొన్ని న్యాచురల్ కలర్స్ వాడతారు, కొన్ని ఆర్టిఫిషియల్ వాడతారు. ఏది న్యాచురల్ ఆర్టిఫిషియల్ అనేది మనకి తెలీదు, వాళ్ళకైతే తెలుస్తుంది. అందుకని ఇది మైల్డ్గా వాష్ చేసుకోవాలి. ఇంకా ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఎంత రఫ్గా యూజ్ చేసుకున్నా అదైతే అస్సలు కలర్ పోదు. అలాగే కొన్ని వాళ్ళు రెడీమేడ్గా కుట్టారు కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. ఇంకా కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయి. కావాలంటే మిగిలినవి మీకు ఇదే క్వాలిటీలో మీకు కావాలంటే వేరే కలర్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోద్ది, లేదంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొస్తాను. అలాగే కలంకారీలో సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది కలంకారీ సిల్క్. ఇదైతే వాషబుల్, రఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఐరన్ కావాలి. సిల్క్ స్మూత్గా ఉంటుంది, సిల్క్ అంటే గుచ్చుకోదు, స్మూత్గా ఉంటుంది. ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చి మీటర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను కాస్ట్ మెన్షన్ చేయలేను, ఎందుకంటే ఆన్లైన్ తక్కువ ఉంటుంది, ఆఫ్లైన్లో అనేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఆన్లైన్ ప్రిఫర్ చేస్తే ఓకే, ఆఫ్లైన్ అయినా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్. ప్లెయిన్లో వచ్చేసి స్మూత్ కాటన్. ఇది రెడీమేడ్ టాప్, వాళ్ళే కుట్టారు, కట్స్ టాప్ ఇది. ఇంకా కుట్టనివి కూడా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇంకా సింగిల్ కలర్ అయితే కాదు, ఇది షేడ్ 2 షేడ్స్, ఎల్లో అండ్ గ్రీన్ షేడు. ఇది బ్లూ అండ్ డార్క్ బ్లూ షేడ్స్ తీసుకున్నాను. సింగిల్గా ఎందుకు షేడ్ లేకుండా అని చెప్పి 2 షేడ్స్ బాగుంటాయి అని చెప్పి 2 షేడ్స్ తీసుకున్నాను. ఇది మీరు డ్రెస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా బ్లౌజ్ అయినా, లేదంటే జెంట్స్ షర్ట్స్గా అయినా కుట్టించుకోవచ్చు. ఇంకా నేను డ్రెస్ పర్పస్ అని చెప్పి డార్క్స్ తీసుకొచ్చాను. ఇంకా షర్ట్స్కి అయితే ఇంకా లైట్ తీసుకోవచ్చు. ఇది కాటన్, ప్యూర్ కాటన్. థ్రెడ్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది, 80 కౌంటు, 120 కౌంటు, ఇలా కౌంట్ని బట్టి ఆ స్మూత్నెస్, థిక్నెస్ వస్తుంది. అయితే అవి తెలిసినప్పుడు మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఒక కస్టమర్ అంది 80 కౌంట్లో ఒక రేట్ ఉంటుంది, 120 కాస్ట్లో, 120 థ్రెడ్ కౌంట్లో ఒక కాస్ట్ ఉంటుంది. అది ఆన్లైన్ వాళ్ళకే తెలుసు. అవి కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే అది కాటన్లో అది థ్రెడ్ కౌంట్ అనేది మెయిన్. అలాగే బ్యాంగిల్స్లో కూడా ఒక కస్టమర్ వచ్చి బ్యాంగిల్స్ కావాలంటే ఏ సైజ్ అని అడిగాను. అది సైజు వాళ్ళు తెలీదు అంటే 2 నుంచి 2-4, 2-6, 2-8 ఇలా సైజెస్ ఉంటాయి. మీదేంటి అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఆ సైజ్ అనేది, ఆ నెంబర్ అనేది మీకు తెలిస్తే, ఓ ఇది సైజ్, నెక్స్ట్ టైం మీరు టక్కున వాళ్ళు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుంది, లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా తెలుస్తుంది. అలాంటి విషయాలు మనం జనరల్గా తెలుసుకుంటే మంచిది. డ్రెస్సుల ఐడియా అయితే ఉంటుంది. ఇది నేను 500 అంటే లేదు ఇది 300 ఉంటుంది అని మాత్రం ఐడియాస్ బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ అలాంటి ఐడియాసే కాదు, ఇలాంటి ఐడియాస్ కూడా చాలా మెయిన్. కాటన్ వెళ్ళేసరికి థ్రెడ్ కౌంటు, బ్యాంగిల్ అనేసరికి సైజెస్, నెంబర్తో చెప్పేస్తే మాకు ఈజీ ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసిందండి ఈ మధ్య, ఇంకా మీరు అలాగే ఉంటాయి, అలాగా అన్నీ తెలుసుకోవాలి. కౌంటుని బట్టి కాస్ట్ తెలిసేసుకోవాలి. బ్యాంగిల్ కూడా సైజ్ అనగానే ఆ సైజే వచ్చుద్ది సేమ్. ఇంకా చూసి వేసుకుని ఇంకా లూజు ఇట్లాంటి ఇంకా లేవని నేను అనుకుంటున్నాను. అలాగే క్యాట్లాగ్ పిక్స్ చూసి డ్రెస్సు సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే మాకు కూడా ఈజీ అవుతుంది, మార్కెటింగ్ అనేది ఈజీ అవుతుంది.
అవన్నీ తీసి మళ్ళీ అవి మడతలు పెట్టి వీటికన్నా మీకు ఏం కావాలి అనేది క్యాట్లాగ్ పిక్లోనే చూస్తే సగము టైం వేస్ట్ ఉండదు, మీకు ఉండదు, మాకు ఉండదని నా అభిప్రాయం. ఆ క్యాట్లాగ్ చూసినాక డ్రెస్ చూడండి, మోడల్ నచ్చుద్ది. అందుకే నేను క్యాట్లాగ్ పిక్స్ మాత్రం పక్కన పెట్టుకుంటాను. అయిపోయినవి మాత్రం పడేసేస్తాను, ఎందుకంటే అయిపోయిందే కావాలంటారు ఒక్కోసారి, కళ్ళు ఇంక దాని మీదే ఉంటాయి, ఇంకెన్ని చూపించినా వెళ్ళదు. అందుకని చెప్పి నా దగ్గర లేనివి మాత్రం క్యాట్లాగ్ తీసేస్తాను, ఉన్నాయి మాత్రం ఇది ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇదే అనమాట. ఎంత రఫ్గా యూస్ చేసినా మీకు ఇవి కలర్స్ అనేవి పోవు. ఇది ఇక్కత్. మీరు వీటిల్ని డ్రెస్గా టాప్స్గా చేసుకోవచ్చు, అంబ్రీలా కానీ కట్స్ టాప్స్ కానీ, లేదంటే ఓవర్ కోట్ ఉంటుంది కదా అలా కోట్ కానీ చేసుకోవచ్చు, లేదా షర్ట్స్ కూడా చాలామంది వాడుతున్నారు. షర్ట్స్ బ్లౌజెస్ కానీ ఎలా అయినా వాడచ్చు. అయితే ఇది కూడా కాటన్ అనమాట, ఇది కూడా కాటను, ఇది రఫ్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్. ఇది హ్యాండ్ ప్రింట్ అనమాట. డిజైన్ వచ్చేసి ఏం కలర్స్ ఉండవు, 2-3 కలర్స్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్ ప్రింట్ అన్నీ కొంచెం డిజైన్లు అన్నీ ఒకే టైప్లో ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ అంట. అయితే ఇది చున్నీ, ఇది దుపట్టా అనమాట. దుపట్టా బాగా హెవీగా ఉంటుంది, 2.5 ఉంటుంది. అలాగే ఇది 2 మీటర్స్ బిట్. ఇది బాటమ్ అంటే ప్యాంట్కి అనమాట. ప్యాంట్ అయితే బాగుంటుంది. ఇది చున్నీ, మధ్యలో వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీరు యూసుకోవచ్చు. రెడీమేడ్ టాప్ అయినా వేసుకోవచ్చు ప్లెయిన్, లేదంటే ప్లెయిన్ నేను ఇందాక తెచ్చాను కదా ఆ ప్లెయిన్ అయినా మీరు కుట్టించుకోవచ్చు. ఇలాంటివి కొన్ని తీసుకొచ్చాను. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కొన్ని కలంకారీలో బాగా రఫ్గా ఉంటాయి, అవి అస్సలు చాలా థిక్గా ఉంటాయి. కొన్ని స్మూత్ ఉంటాయి. ఇది హ్యాండ్ ప్రింట్లో మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. కలర్స్ అనేది మైల్డ్ వాష్ చేసుకోవాలి. వచ్చేసి బ్లాక్ ప్రింట్. ఇందులో కలర్స్ ఎక్కువ ఉంటాయి, డిజైన్స్ ఉంటుంది. ఇది స్క్రీన్ మీద వేస్తారనుకుంటా, స్క్రీన్ ప్రింట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ షేడ్ మీద వేస్తారు. ఇవి కూడా కలర్స్ బాగా అయితే కొందరికి డెలికేట్గా వాడుకునే వాళ్ళకి చాలా 2 ఇయర్స్ అట్లా 4 ఇయర్స్ కూడా ఉంటాయి. రఫ్గా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఎక్కువ రోజులు ఉండవు, వాళ్ళు యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా దీన్ని వైట్, దీన్ని కోరా అంటారు. దీని కోరా మీద ఇలా డిజైన్స్ వేస్తారు, వైట్ మీద ఉంటాయి డిజైన్స్ ఇలా, లేదంటే క్రీమ్ మీద కూడా ఇలా డిజైన్స్ వేస్తారు. ఇలాంటి డిజైన్లు అసలు ఎన్నంటే అన్నీ ఉంటాయి అన్నమాట. నేను పర్టికులర్గా కొన్ని మాత్రమే తీసుకొచ్చాను, మరిన్ని తీసుకొస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. ఇంకా కొంచెం కాస్ట్లీ అయినా సరే 2 మోడల్స్ అయినా సరే ఇంకా తీసుకొస్తాను. ఇంకా పెన్ కలంకారీ, దుప్పటాసు, అబ్బా అక్కడికి వెళ్తే ఎన్ని ఉన్నాయంటే అన్ని కాస్ట్ ఉన్నాయి. మనదేమో చిన్న షాపు, అంత కాస్ట్ సేల్ అవ్వదు. అదే చూస్తున్నాను. పర్టికులర్గా 2 బేసిక్ అయినా సరే 2 మోడల్స్ అయినా సరే కొన్ని తీసుకొస్తాను.